ఒకసారి కొట్టినా 39 40 వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి స్కూటీ ఉన్నాం అంటే ఈరోజు అది ఒక వారం అయితే అనుకుని దీని టెస్ట్ రైడ్ కూడా అన్నీ చేసినాం. చూడండి గ్యాస్ వీడియో అయితే వాయిస్ అంటే నా కోసం కొనలే, ఇది మా అమ్మ కోసం కొన్నా. ఎట్లున్నా చెప్పలే గ్యాస్, అంటే మా అమ్మ రోజు డ్యూటీకి పోతుంది అయితే అక్కడ టోల్ గేట్లా. మా వాళ్ళు రోజు నడుచుకుంటా పోతానైతే నాకు మంచి అనిపించలే. స్కూటీ కొనాలంటే ఇక తేపకు నార్మల్ స్కూటీ అయితే గుద్దాల ఖర్చు అయితే అని చెప్పి ఎలక్ట్రికల్ స్కూటీ కొన్నా. అంటే ఈఎంఐ మొత్తం గుద్దా వాళ్ళ పైసలు ఉన్నాయి టీటీ వారి దగ్గర అనుకుని ఈఎంఐ డౌన్ పేమెంట్ అయితే 30-40 కట్టి తీసుకున్నాం. నెలకి 5,000 కట్టాలి. మళ్ళీ టీవీఎస్ కంపెనీ నెలకు కట్టాలి, ఎట్లా వేసి కట్టుతాయి ఇక బడ్డ. కానీ మంచిగా ఉన్నది బా ఇది ఇట్లా. ఇంత ఇప్పుడు 50 ఛార్జింగ్ ఉన్నది, 100 ఛార్జింగ్ ఉంటే 100 కిలోమీటర్ పోతాయి అన్నాడు. మరి టెస్ట్ అయితే వేయలే. ఇప్పుడు 50 ఛార్జింగ్ ఉన్నది కాబట్టి 58 పోతా అంటాడు కిలోమీటర్స్. మంచిగానే ఉన్నది. దీని మీద గోస్ట్ అంటూ కూడా వీడియో తీసిన నైట్. ఎట్లున్నది గాయస్ బండి మంచిగా ఉన్నదా, స్కూటీ మంచిగా ఉన్నదా? అయ్యో ఇది కంపెనీ మంచిగానే ఉన్నది, కానీ నాకు ఏంటంటే నడిపే ఫీలింగ్ వస్తలేదు బాయ్ దీని మీద. అంటే స్టార్ట్ అయింది, సౌండ్ కూడా వస్తలేదు, ఇట్లాంటివి వీక్తుంది ముందటికి. లైట్ ఆటోమేటిక్ ఉన్నట్టున్నది కథ, కానీ మస్తున్నాయి ముందట మంచిగా ఉన్నాయి. వెదర్కి ముక్కలకి వెళ్ళి శివుడు తిప్పుతుందని రక్తం వస్తుంది. తాగి అయిందో మరి ఏమైంది తెలియదు. లైట్ మొడ్డ బతికేది కొన్ని రోజులు ఉంటాం పిత్తాం సూర్యుడ బతికే ఎట్లా నచ్చిన బతుకుతలేం. స్కూటీ రివ్యూ చేద్దాం పాటు ఏం మొడ్డలా బతికేంది కానీ స్మూత్ అయితే పోయింది కానీ చూసిందిగా. మొత్తానికైతే స్మూత్గానే నడుస్తుంది. ఎంత 50 ఉండేగా ఛార్జింగ్ 49కి వచ్చింది. ఇట్లా స్టాండ్ పెడితే అయిపోతుంది. మళ్ళీ దీని ఏమంటారు టైర్లు, ట్యూబ్లెస్ టైర్లు అయ్యా అనుకుంటా. ట్యూబ్లెస్ టైర్లు మొత్తం మంచిగానే ఉన్నాయి చూడనీకైతే. సో గైస్ ఇది మన స్కూటీ. అంటే మా అమ్మకు కొనిచ్చిన నేనే, మళ్ళీ ఈఎంఐ కట్టాలి. ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలే, TG19 ఇది కథ మొత్తం. అంటే దీనికి పోలీసు వాళ్ళు కూడా ఆపరు అనుకుంటా బ్రో. మొన్న ఆపిండే కానీ ఏం చెక్ చేయలే, వదిలేసిండు నన్ను అయితే. పోలీసు వాళ్ళు కూడా ఆపరు అనుకుంటా. ఇలా గీ ఛార్జింగ్ ఇది దిత్తే ఛార్జింగ్ పెట్టచ్చు. ఇలా ఇట్లా కూర్చి కథం ఛార్జింగ్ పెడితే ఫుల్ సెట్. అంతా 4 గంటలలో ఫుల్ అయితే ఛార్జ్, 4-5 గంటలు. ఇది మనం పెట్టుకోనికి మన వైన్ షాప్లో బీర్లు ఏమైనా పెట్టుకోనికి ఇలా. కానీ డిక్కి మాత్రం బాగా పెద్ద ఉంది లోపల మొత్తం. ఇది దీని కథ స్టైలు మొత్తం. అక్కడ ఆంటీలు అందరు నన్ను ఎదుగుతాను, వీడియోలు ఇస్తాను. వాళ్ళకి తెలుసు పెద్ద యూట్యూబర్ అయితే. ఇది కథ దీన్ని చూడడానికి అయితే లుక్ ఎట్లున్నది గైస్, సూపర్ ఉన్నది. గుద్దాలున్నది అంటే నేను R15 కొందాం అనుకున్నా కానీ అంత బడ్జెట్ లేకపోయా ముడ్డ. ఇదైతే ఇప్పటి మందం కొన్ని రోజులు నడిపి బడ్జెట్ సెడి అత్త కొన్ని రోజులు అయితే అత్త. సెట్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది. స్టాండ్ తీయండి మొత్తం ఏం పని చేసేటట్టే లేదుగా. ఏం బటన్లు అయితే పని చేస్తలేవు. అట్టిగానే ఇచ్చింది ఈ బటన్లు. టెంపుల్ రన్ ఆడుకోనికి. టెంపుల్ రన్ ఆడుకున్నాను. 730 కిలోమీటర్ తిరిగింది పాటికి. 730. ఇదేం ట్రిప్ ఏ, ఏంటి ట్రిప్ ఏ 730 కిలోమీటర్ తిరిగింది. ట్రిప్ బి డిస్టెన్స్ 56 కిలోమీటర్స్. ఓకే ఈ గియే చూపిస్తారు ఓన్లీ అంతే. అప్పుడు ఏం పని అయితే తెలియవు గాయస్. అట్టి ఆ గేమ్ 3 చూపెట్టడానికే ఉన్నది ఇదైతే బటన్. గిట్లంటే పోతుంది. సౌండ్లే మొడ్డలేదు. ఇది రిటర్న్ గాయస్. ఫార్వర్డ్ మోడ్, దీనికి రివర్స్, ఫార్వర్డ్ రివర్స్. వెనకాక పోతాను.
ఊరి అవ్వ రివర్స్ మోడ్ గైస్. ఇది ఏంటంటే థర్డ్ గేర్ అన్నాడు మరి, అంటే ఇది 3 ఫస్ట్ 47 పోతే 3 చేంజ్ చేయాలి, అప్పుడు 69 వరకు పోతుంది. దాని తర్వాత ఇది పెట్టాలన్నాడు. ఇది ఆన్ చేస్తే డైరెక్ట్ 100 వరకు పోతుంది అన్నాడు. కానీ మొడ్డ సుల్లి ఇది పనే చేస్తలేదు బటన్, అచ్చే పెట్టింది ఇది బటన్. ఇది మొత్తం లైట్లు అది అటు ఇటు. ఇది ఆరన్, ఈ స్టార్ట్ బటన్, ఇది ఆఫ్ బటన్. అంతే గ్యాస్ గియర్ బటన్లు మళ్ళీ ఒకటి సైడ్. అంతకు మించి అయితే ఏం లేవు. రేస్ రీల్ ఒకరోజు చేస్తా. ఎట్లాంటి రోజు చేస్తా అంటే అప్పుడు మనం R15 బండి ఉన్నప్పుడు చేస్తా. ఓకేనా గైస్? ఇస్తాను ముందర పోతా. అయితే నడవదు బాయ్, స్టాండ్ వేసినాం అనుకో ముందడికి పోదు. రేసింగ్ ఇచ్చిన నంటియో ఇది ఇక్కడ సైడ్ స్టాండ్, అంటే స్టాండ్ తీయండి స్టార్ట్ కాదన్నట్టు. మంచిగా ఇచ్చింది ఫ్యూచర్. ఇంకేంటంటే సైడ్ లైట్ అయితే ఒకసారి దీని సైడ్ లైట్ ఏడు ఇచ్చిందో చూడు. అయితే ఇది స్కూటీ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏదో ఒక రోజు R15 ఉంటే అది కూడా ఇట్లా మంచి వీడియో తీస్తా. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పానం మంచిగా లేదు స్టార్ట్ అయితే. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయాలి బ్రో. ఈరోజు స్కూటీ కొన్నాం, రేపు బండి కొంటాం, ఎల్లుండి కారు కొందాం, మెల్లమెల్ల అన్నీ కొందాం, ఈఎంఐలు పెడదాం. ముడ్డవా వెదర్ కూడా కూల్ ఉన్నది, మస్తు ఉన్నది వెదర్లా. పోరింది ఎగితే గుద్దాలు హిట్ అయితే ఈ వెదర్లా డైరెక్ట్. సో గైస్ ఇది స్కూటీ మంచిగానే ఉన్నది, నాకైతే మంచిగానే నచ్చింది. కాకపోతే స్మూత్ పోతుంది, సైకిల్ తీరు సరిపోతుంది. మనం పెట్టేది దీని ప్రైస్ చెప్పలే బ్రో. ప్రైజ్ 1 lakh అసలు దీన్ని 1,10,000. కాకపోతే ఈఎంఐలు ఎంత పడ్డదంటే 1.20 ఎంత పడ్డది, 1.20 1.30 ఎంత అన్నాడు. దీన్ని మంత్లీ ఈఎంఐ 5,000 కట్టాలి నేను. కడదాం 2 టోర్నమెంట్లు గెలిస్తే ₹1 కోటి వస్తాయి, కానీ గెలుస్తలేం మనం. సో గైస్ ఇది కథ. ఇది మ్యాటర్ ఏంటంటే 1 lakh పడ్డది. ఇక 1 lakh వేసుకో, 1 lakh పడ్డది. డౌన్ పేమెంట్ ఒక 20-30 కట్టిన. మా వాళ్ళు రోజుకు ఇక పోతా అంటే నాకు మంచిగా అనిపించేది బాబు. మా వాళ్ళు రోజు పోతా అంటే నడుచుకుంటూ పోతారు రోజు పొద్దున ఈ టైంకి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఈడ ఇంత పొద్దున రోజు 6-7 నడుచుకుంటూ పోతాను మా వాళ్ళు. అంటే 4-5 కిలోమీటర్ 5-6 కిలోమీటర్. నాకు మంచిగా అనిపించలే. ఇక ఎన్ని రోజులు అని నడుస్తావమ్మా అని చెప్పి ఛార్జింగ్ స్కూటీ ఉన్నాయి. అంతే బ్రో. మనం ఏం చేసినా అమ్మ నాన్న కోసమే చేయాలి. ఇప్పుడు నేను చేసే వీడియోలు కూడా పిచ్చి పుక్కే కావచ్చు, కానీ నాకేమైనా వస్తే మా అమ్మ నాన్నకే కొనిస్తాను నేనైతే. సో గది నేను ఈఎంఐ ఇంకా కట్టలే కదా, మెల్లమెల్ల ఈఎంఐ కట్టుకుంటా పోయి ఏదో ఒకరోజు పెద్ద యూట్యూబర్ కావాలి. అప్పుడు అన్నీ కొందాం గైస్. మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసా ఈరోజు మళ్ళీ చూసి నవ్వుకునేటోళ్ళు రేపు మళ్ళీ చూసి అరే ఆర్య ఒక సెల్ఫీ రానాలి, గట్లాంటి రేంజ్ చేతి కాలే బ్రో మనం అందరం. మీరు కూడా గైస్ ఏం చేసినా కూడా నలుగురు ఏం అనుకుంటాను, నలుగురు ఏం చూస్తాను అని అనుకోకుండా మనం వీడియోలు మనం మీరు చదివే అంటే మనం ఏం చేస్తామో అది మనం చేసుకోవాలి. నలుగురు ఏమనుకుంటానని ఎప్పుడుగానే అనుకోవద్దు. ఓకేనా గైస్? ఎందుకంటే ఎవడొచ్చి అన్నం పెట్టాడు కదా బ్రో. మన తిండి మనమే, మన బతుకు మనమే. అట్లనే పోరి గురించి చెప్పాలా గాయస్? పోరి కోసం చెప్తే మళ్ళీ డిప్రెషన్లో పోతే నేను. సో పోరి అదిగా ఇది మా వాలీబాల్ కోర్ట్, కానీ ఎవడు ఆడతలేడు. సో గాయస్ గ్రౌండ్లో అయితే మొత్తం ఎవరైతే లేరు, మొత్తం కూల్ ఉన్నది. వెదర్ చూడు ఎట్లుండదో పొద్దుగా. ఇట్లాంటి వెదర్ పోవాలి. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద సిటీలో ఇట్లాంటివి ఉండే వెదర్ మంచి ఇంత కూల్. ఇంత గ్రౌండ్లో ఎవరు ఉంటారు ఆడ గుద్దల మంది ఉంటారు. కానీ చింటూ బాయ్ చెప్తా గాయస్, మీరు ఏ డిస్టిక్కో చెప్తే నేను ఈ స్కూటీ పట్టుకుని వస్తా. ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటే 100 కిలోమీటర్లలో మీరు ఏ డిస్టిక్లో ఉంటారో కింద కామెంట్ చేయండి. కలుద్దాం, అంటే నన్ను చూసి మీరు మీటప్ చేద్దాం ఒకరోజు అందరం. ఏ డిస్టిక్లో ఉంటారు? మంచిర్యాల, ఆసిఫాబాద్, ఇంకే డిస్టిక్ కరీంనగర్. ఈ దగ్గరనే బ్రో నాకు ఇవన్నీ. కాగజ్ నగర్ ఇవన్నీ దగ్గరనే. ఇవన్నీ ఎప్పుడన్నా మంచిర్యాల కూడా దగ్గరనే నాకు, బెల్లంపల్లి కూడా. మీరు ఎవరన్నా ఇవన్నీ దగ్గర ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, కలుద్దాం మనం ఒకరోజు. స్కూటీ అయితే మంచిగా ఉన్నది. ఈ చపరి చెప్పులు వేసుకుని అవుతుంది, ఏం చేద్దాం బిచ్చగాళ్ళం. సో గాయస్ ఇది స్కూటీ రివ్యూ. మంచిగానే ఉన్నది, నాకైతే మస్తు అనిపించింది. మంచిగా పోతుంది. పని చేస్తా బ్రో. నిజంగా చెప్తాను, నా పోరి వల్ల తాగుడు అయింది, కానీ తాగుడు పని చేస్తా. పోలీసులు వస్తాను ముందటి నుంచి ఆపుతారో తెలియదు. పోలీస్ డ్రైవర్ కూడా మనోడే. తాగుడు బంద్ చేయాలి. పోరి వల్ల ఇట్లా అయినా ముట్టల పోరి ఇంకా కంటెంట్ ఇస్తావు పోరి మొత్తం స్టోరీ మొత్తం మీకు చెప్పి మళ్ళీ చెప్తే నేనే బాధపడతామా. కానీ దీనికి బెనిఫిట్ ఏంటంటే బ్రో,
ఛార్జింగ్ ఉంటే పోతుంది, ఛార్జింగ్ మధ్యలో ఆగిపోతే నోట్ల మూట దొబ్బుడే. ఇక మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుందామన్నా బోర్డులు ఉండే, కనెక్షన్లు ఉండే, అంత పెద్ద కథ. ఇట్లా పెట్టుకుంటే ఛార్జింగ్ ఇట్లా. ఎందుకో పెట్రోల్ బండి బెటర్, కానీ ఇదేంటంటే లోకల్లో తిరగడానికి బాగా పని చేస్తుంది. లోకల్, ఓన్లీ లోకల్లో ఇప్పుడు తిరుగుతాను చూసిన నేను. ఇట్లా లోకల్లో తిరగడానికి బాగా పని చేస్తుంది, అంతకు మించి ఏం లేదు. కానీ మస్తు స్మూత్ పోతుంది. ఇక చూడు వెహికల్ ఎట్లా పోతుంది. కేజీఎఫ్ కింద పడ్డానుకో మా ఇంట్లో అన్నం పెట్టడం వల్ల నాకు లంచడక్క మొన్ననే బండి కొండ నీకు ఇచ్చిన సుల్లి అని వాడు దింగి లంచడకి ఇంట్లోకి వెళ్ళి దింగి అంటాడు. ఇక మా భయానికన్నా మెల్ల నడపాలి దీన్ని. సో బ్రో ఇది ఎవరికన్నా కొనాలనుకుంటే కొనుల్ని, మస్తు ఉన్నది. ఛార్జింగ్ స్కూటీ 100 కిలోమీటర్లు వస్తుంది, మస్తు అంటే మస్తు ఉన్నది, తీసుకోండి బ్రో. వీడియో అయితే ఇటు వరకు చెప్తానా, మంచిగా ఉన్నది స్కూటీ అయితే. ఛార్జింగ్ ఎలక్ట్రికల్, ఛార్జింగ్ పెట్టుడే నడపడేనా ఇంకే. సో గైస్ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, సూపర్ ఉన్నది. అంటే మంచి స్పీడ్ పోవచ్చు. అంటే ఇది అంటే గర్ల్స్కి బాగా ఉపయోగపడుతుంది బ్రో, అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుంది. అమ్మాయిలకు లేదంటే ఆంటీలకు అట్లా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకి ఏంటంటే లోకల్లో తిరగడానికి ఉపయోగపడుతుంది. ఇది అంతే, లోకల్లో తిరగడానికి 100 కిలోమీటర్ అంటుంది, కానీ 100 కిలోమీటర్ రాదు, 80-90 అవుతుంది అంతే. చిల్లర ఇంట్లో తిరగడానికి. దెబ్బకి 50 రూపాయలు పెట్రోల్ పోయాలంటే మన స్తోమత కాదు కా బ్రో. దెబ్బకి 50, దెబ్బకి 100, దెబ్బకి 50 అంటే మనతోటి కాదు. అందుకో ఈ ఛార్జింగ్ ఏందనుకో, ఛార్జింగ్ పెట్టుకోవాలని నడుపుకోవాలి. మన బడ్జెట్ తోటి ఇట్లనే ఉండాలి, కొన్ని రోజులు ఇట్లనే నడపాలి, దాని తర్వాత బండి కొనాలి మనం. ఇది కథ గైస్. మరి వీడియో అయితే ఇటు వరకు ఆపుతా, మెల్ల ఇంటికి పోయి దీన్ని రెడీ చేసి పోస్ట్ చేసి హైప్ కొట్టు మా అమ్మ. వీడియో మంచి అనిపిస్తే లైక్ కొట్టు, సరేనా మా అమ్మ. నేనైతే వీడియో ఇటు వరకు ఆపుతానా, లైక్ కొట్టు. ఏ ఊళ్ళు ఉండవు కింద కామెంట్, ఏదో ఒకరు కలుద్దాం మనం అందరం, సరేనా మామ. ఓకే మమ్మల్ని లవ్ యూ అందరికీ, థ్యాంక్ యూ గైస్. ఫేస్ రివ్యూలు కూడా ఒకరోజు చేస్తా, ఆ రోజు చేసినప్పుడు డైరెక్ట్ అందరం కలుద్దాం. ఇంకా ఫేస్ రివ్యూలు చేస్తా ఒకరోజు, మన రోజు వస్తుంది ఫేస్ రివ్యూలు చేస్తా గైస్, ఓకేనా గైస్. సో అందరికైతే బాయ్ బ్రో, లవ్ యూ గైస్.